ఈ వీడియో పోలీసు వాళ్ళకి, మేధావులకి, రాజకీయ నాయకులకి, ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు మా పెద్దారెడ్డి మాటలు వింటే మీరు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటది? ఇదే ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసింది వాస్తవమే. నేను ఏది కూడా రికార్డు కానే పోతా, రికార్డు లేకపోతే మాట్లాడను. దగ్గర 240 ఎకరాలు చేసినావు. అక్కడ సోలార్కి ఇచ్చింటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు. సరే, ఆ సోలార్ని భయపడిచ్చి నువ్వు తీసుకున్నావు. ఆయన మాట్లాడే రోజు ఈ దిక్కు రామచంద్రారెడ్డి, ఆలూరు రామచంద్రారెడ్డి కూర్చున్నాడు, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు. మీరే సాక్షులు. ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు. వాస్తవం చెప్తున్నా, రామచంద్రారెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్లలో బ్రహ్మాండంగా చేసినారు. మమ్మల్ని ఈ స్థితికి రావడంలో వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామచంద్ర వాళ్ళు అంటే మా గుణది ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళందరూ ఒక రాయి వేసినారు. పక్కనే కూర్చున్నారు. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా పక్కన కూర్చున్నాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఆ భూమి విషయంలో మాట్లాడుతూ, నా భూమిలో వచ్చి కాలు నువ్వు కానీ నీ బంధువులు కానీ ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడట నన్ను. అది భాష అయింది. ఎస్, 10 రోజుల కింద మండల ఆఫీసులో పనిచేసే వాళ్ళు మీ గుడిలో నీ స్థలంలో చూడండి, నీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు. నీకు ఆసన్నమైంది. నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకొని పోయి మెట్లతో కొట్టే ఆసన్నమైంది. ఎప్పుడు వస్తావు రామచంద్రారెడ్డి? టెక్ యజమాని మీరే సాక్షులు. ఎప్పుడు కొట్టిస్తారు? మెట్లతో ఈడ్చి కొట్టిస్తారా? ఎప్పుడప్పా? రామచంద్రారెడ్డి గారు నువ్వు పక్కన కూర్చొని వింటా అన్నావు. ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చొని వింటా అన్నారు. నేనైతే ఇంట్లోనే ఉన్నా. రా, నీ మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా? దొంగతనం చేయలేదా? భూములు ఆక్రమించుకోలేదా? లేదని చెప్పి ఇప్పుడు యాడికంటే ఆడికి మాట్లాడతావే. ఈ పొద్దు మళ్ళీ తాటి మీదకి రావాలంట. ఈ పొద్దున ఆయన మా వాళ్ళు పండగ చేసుకున్నారు. నువ్వు ఈ ఊరు ఇచ్చే సంవత్సరం అయితే ఇప్పుడు పండగ చేసుకున్నారు. యాడికంటే అంటే మాట్లాడతావు. 2 కొడుకులు ఉన్నారు నీకు. ఆ రోజు ఏం చెప్పినావు? నాకు 2, మా అన్నకి 2. రమ్మను మీ మీ చిన్న కొడుకులంత పర్వాలే. ఏ పొద్దు ఎవరిని కష్టపెట్టలే. ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు. ఎవరైనా చేస్తారు. ఏడ నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దాని ఇష్టమైనట్లు మాట్లాడి ఎక్కడయ్యా? నువ్వు రావద్దు, వాళ్ళు పంపి, నీ పెద్ద కొడుకుని పంపి, ఆడవాళ్ళ కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు మెడతో కొడతావా? నేనేమో రెడీగా ఉన్నా. కులం గురించి మాట్లాడినావు. నా కులం లేదు.
నాకే తెలియదు, నువ్వు చెప్పినాక నాకు తెలుస్తుంది. నువ్వు ఎస్సీ అనుకునే పర్వాలేదు, నన్ను ఇంకో దళితుడు అనుకునే పర్వాలే, ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి, రెడ్డి అంటే ఏంది అర్థము? ఎక్కడ నాయన రా, నేనేమో రెడీగా ఉన్నా, నువ్వు మెట్లతో కొడితే నేను దీనికి కూడా ఉన్నా.